ఎంతో టెక్నిక్గా బీఫామ్ తెచ్చుకున్నారు. ఇవాళ మేము మా కార్పొరేటర్లో ఎవరైనా రెబల్ వేసింటారు చూడు, రెబల్ వేసిన ఆయన కానీ ఏదైనా టికెట్ ఇవ్వకపోతే ఇంకో ఆయన వేరే చిన్న పార్టీతో తెచ్చుకుని ఉంటాడు, ఏదో పార్టీ, లోకల్ పార్టీ, రిజిస్టర్ పార్టీ బీఫామ్ తెచ్చుకున్న ఆయన కూడా, అరే బాబు నువ్వు ఎందుకు అట్లా నష్టం చేస్తున్నావు, 20 మంది అప్లై చేస్తే ఒకరికే టికెట్ ఇచ్చేది, నువ్వు విత్డ్రా చేసుకో అంటే, పానమైన విత్డ్రా చేసుకోండి సార్, నేను బీఫామ్ తెచ్చుకున్నా, నేను నిలబడుతున్నాను. చిన్న కార్పొరేటర్కు మామూలు రిజిస్టర్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకుంటేనే వాళ్ళు విత్డ్రా అవుతలేరు. మరి ఒక ఎమ్మెల్యేకు బీఫామ్ తెచ్చుకొని బీజేపీ బీఫామ్ తెచ్చుకున్న ఆయన కాంగ్రెస్కి ఏమని చెప్పిండు? మా అన్వాడలో బీజేపీ కార్యకర్తలు మొన్న కూడా చెప్పారు, కావాలంటే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టామని పెట్టిస్తాం. ఏమేమి చెప్పినది వాళ్ళ దగ్గర రికార్డు కూడా ఉంది. మేము బూత్ కమిటీలో బూత్ పైసలు ఇవ్వం, మనసులో ఇవ్వం, వద్దు మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేయండి అని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడి ఈ మహబూబ్నగర్లో బీజేపీ బీఫామ్లో తెచ్చుకున్న ఆయన కాంగ్రెస్ చేయమని చెప్పడం ఏంది? ఏం రాజకీయం? మహబూబ్నగర్ రాజకీయం చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ను అభివృద్ధి చేసిండా లేకపోతే డిగ్రేడ్ చేసిండా? 14 రోజులు నీళ్ళు వచ్చేది, రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసుకున్నాయి. ఇవాళ నీళ్ళు కూడా క్లియర్గా నీళ్ళు ఇస్తలేరు. మరి మీరు ఏం చేసినట్ల? మళ్ళీ మొన్న స్టేజ్ మీద ఒకే తల్లి పిల్లలం మేమన్నారు. ఎట్లా అవుతారు? ముఖ్యమంత్రి సమక్షంలో బీఫామ్ తీసుకుంటేనేమో అక్కడ ఇచ్చేస్తారు, మళ్ళీ రేపు ఎలక్షన్స్ల గురించి ఇప్పటి నుంచే ఒకే తల్లి పిల్లలం అంటున్నారు. మా రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినా ఆయన చెప్పిండు, మేము ఉన్నది ఇద్దరు, మా వారిని చనిపోయాడు, 5 మంది అక్క చెల్లెలు మేము, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు భయ అన్నాడు. అంటే మరి ఏం అసలు ఏం రాజకీయం అది? నేను అడుగుతున్నా, మెల్లగా అవన్నీ అయిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీఫామ్ కూడా ఇయ్యడు, కాంగ్రెస్ పార్టీ కూడా కష్టం ఉంది, మెల్లగా బీఫామ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్టీ పోవాలి, బీజేపీలోకి పోవాలి, అందుకే లైన్ క్లియర్ చేసుకుంటున్నా అన్నట్లు అందరూ గుసగుసలు ఉన్నాయి. మరి చెప్పండి, నా జీవితంలో నేను చచ్చేంత వరకు ఎల్లమ్మ గుడి దేవుని మీద మొట్టేస్తున్నా, నేను కాంగ్రెస్లోనే ఉంటా, అసలు పోనే పోను చెప్పు, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇవాళ మీరు బీఫామ్లు ఎట్లు ఇచ్చారండి? బీఫామ్లు ఎట్లు ఇచ్చారు? కాంగ్రెస్లో ఏమంటారు చెప్పండి? కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు చూడండి. చూడండి, చూడు చూడు ఇంకోటి భ్రమ ఇచ్చింది. నన్ను పక్కన పెట్టడం జరిగింది, నాకు వచ్చిన అవకాశాలు కూడా దూరం చేయడం జరిగింది. కొన్ని ప్రత్యక్షంగా ఇది దాని మీద కక్షలు పట్టేసి నేను ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీగానే చూసిండ్రు, అప్పుడు చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ వచ్చినాక చూసిండ్రు, మరి తర్వాత కూడా మనను కాంగ్రెస్ లో ముద్ర పడించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏ మాటలు భాష మాట్లాడుతున్నారండి. మరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, పాత కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు యువజుల కొత్వాల్ కానీ, మరి సీనియర్ చంద్రకుమార్ గౌడ్ కానీ, సీనియర్ కార్యకర్తలు ఎవరు లేరు. అక్కడ పోతే అవమానకరంగా, మరి ఒకవేళ బీఫామ్ మనకు ఇవ్వకున్నా మా భార్య ఇక్కడ నుండి 19 వరకు వెళ్ళి మా సత్యమని పోటీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం, మన అక్కడ పోతే వినోద్ కుమార్ అనే వ్యక్తి మీరు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వదిలిపెట్టేసి మంచి ఎఫెక్టివ్ పెట్టాలండి. ఇప్పుడు వాళ్ళన్నీ ఒకరు కాదు, ఒక 5-6 మంది సీనియర్ నాయకులు, పార్టీ జెండా మోషనలు, పార్టీ అధికారం రావాలని చెప్పి కరెక్ట్గా ఉండి కమిట్మెంట్గా పనిచేసిన కార్యకర్తలు ఇవాళ వాళ్ళు తిడుతూ ఉన్నారు, టికెట్లు ఇవ్వలేదని చెప్పి అమ్ముకున్నారని చెప్తారు వాళ్ళే. మీరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాలా, టికెట్లు అమ్ముకున్నారా లేదా అనేది కూర్చోవాలా. అసలు నన్ను బాధపడితే నటన అన్నావు కదా, మరి మీదేం నటన ఇది చెప్పు? తల్లి పిల్లలు అన్నాను ఏం నటన? బీజేపీలు గెలవడానికి వీక్ క్యాండిడేట్లను టికెట్లు ఇవ్వడం ఏం నటన? బీజేపీ గెలవడానికి ఎందుకు సహకరిస్తున్నావు అదేం నటన? కాంగ్రెస్ కార్యకర్తలను ఓడగొట్టడానికి చేస్తున్న అదేం నటన?
ఏం నటన ఇది? మీరు నటిస్తూ మీరు ఇంకో పార్టీకి సహకరిస్తూ ఈ పార్టీ విడిచిపెట్టుకోవాలని అప్పుడే సంవత్సరానికి నీకు తీసుకొచ్చిందా? నేను నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు నువ్వు కొట్లాడి తీసుకురావాలి డబ్బులు. నీ సొంతం గురించి, నీ ఇగో గురించి గవర్నమెంట్తో కొట్లాడి పాలమూరుకు నష్టం చేస్తావా? నీ ఇగో గురించి ఆగిపోయిన పనులన్నీ అట్లే ఆపుతావా? నీ ఒక సమర్థవంతమైన ఒక వ్యక్తి ఉంటే ఎవడే కానీ పెండింగ్ పనులు ఆపరు, కంటిన్యూ చేసి కొత్త పనులు చేస్తారు. కానీ ఇదేం శాడిజం? పాత పనులు ఆపేస్తావు, కొత్త పనులని తీసుకురావు. ఏమంటే ముఖ్యమంత్రిని తిడతావు, గవర్నమెంట్ని తిడతావు, ప్రతిపక్షం వాళ్ళు మేము తిడతాం. నువ్వు పని తీసుకురా. మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేపి ఎలక్షన్లో పోయి 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు చెప్పు. మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన తొలం బంగారం ఎప్పిస్తావు చెప్పు. కనీసం మేము కంప్లీట్ చేయకుండా మిలిచిపోయిన పనులను నువ్వు కంప్లీట్ చేయి. ఇక్కడ ఒక్కరికి ఆగిపోయినాయి, మాకు బాధ అనిపించదా? మేము జిల్లా వాళ్ళం, మేము లోకల్ పక్కా. మా నాన్న సమాధి ఇక్కడనే, మా అమ్మ సమాధి ఇక్కడనే, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా కాందాని మేము ఇక్కడనే. మా వ్యవసాయము, మా మనసులో మేము అందరం ఇక్కడనే. మా ఊరి సొంత పుట్టిన గడ్డ ఇక్కడనే పక్కన, మా అత్తగారి ఇల్లు ఊరు పక్కనే, మా తమ్ముడు ఇక్కడనే, మా తమ్ముడు అత్తగారి ఇక్కడనే, మా చెల్లెలు ఇక్కడనే, మా బావది ఇక్కడనే. మేమంతా మా కాందానంతా ఇక్కడనే. మేమంతా మాకు లోకల్, మాకు ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద. ఇరిగేషన్ డెవలప్ చేసుకోవాలి, కంప్లీట్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% కంప్లీట్ చేసినాం, 10% కంప్లీట్ చేసుకోవాలి. నీళ్ళు తీసుకురావాలి, ఆ నీళ్ళతో ట్యాంక్ బండ్ నింపాలి, అక్కడ చేపలు రొయ్యలు పెంపకం పెట్టాలి అని చెప్పి 30 ఫీట్లు 20 ఫీట్లు మొత్తం మట్టిని తీసినాం ట్యాంక్ బండ్ దగ్గర. మాకు బాధ అనిపించదా? ఎంత కష్టం ఉంది, ఎండలక వానలక కష్టపడ్డాం. కరోనా వచ్చినప్పుడు క్రేన్ సాయంతో ఒక్కొక్క చెట్టు క్రేన్తో పెట్టినాం. మెయిన్ రోడ్ మొత్తం 9-10 సంవత్సరాల చెట్లు తీసుకొచ్చినాం. ఒక 50 చెట్లకు ఒక లారీ, అంతే 50 చెట్లు అంతా. ఇక్కడ నుంచో 100,000 కిలోమీటర్లు తీసుకొచ్చి పాతినాం. దాన్ని నీళ్ళు పోయి ఎండిపోతే మాకు బాధ అనిపించదా? చెప్పండి. హైదరాబాద్ పోయి చాలా మంది చనిపోతున్నారు. అదే సూపర్ స్పెషాలిటీ అయిపోయింటే బతుకుతారు కదా పేదవాళ్ళు. డబ్బున్న వాళ్ళేమో ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏదో ఎన్ఎం కార్డు అంట. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఓపీ ఉట్టేనే చూస్తారంట. కాకపోతే 1000-2000 బిల్లు ట్యాబ్లెట్ రాస్తారంట, 5-6 వేల టెస్ట్ రాస్తారంట. ఒక హాస్పిటల్లో 4-5 వేల టెస్టులు అంటే ల్యాబ్ టెక్నీషియన్ పోయి అడగండి ఎంత కమిషన్ ఉంటుందో. 1000-2000 ట్యాబ్లెట్లు అంటే ఎంత కమిషన్ ఉంటుందో ఒకసారి అడగండి. మెడికల్ షాప్ మన దోస్తులు ఉంటే అడగండి ఎంత లాభం వస్తుంది. నువ్వు ఫ్రీగా డాక్టర్ అని చెప్పి నీ కార్డు దిక్కుమలిన కార్డు ఇచ్చి ఆడకు పంపించి లేనిపోని అనుమానాలు డాక్టర్లు చెప్తే కొంతమంది చేస్తారు, అందరు చేస్తారని చెప్పను. కొంతమంది పోగానే నీకు ఆరోగ్యం అదే నీకు కళ్ళు తిరుగుతున్నట్టు ఏదో ఉన్నట్లుంది, టెస్ట్ చేయాలా, ఆ టెస్ట్ చేయాలంటే చచ్చిపోతున్నామని చెప్పి చేయించుకుంటాడు. నీ ఏం కార్డువా, ఏమేం కార్డు? హాస్పిటల్లో వైఎస్ఆర్ కిట్ అంట, అందరికి ఇవ్వాలి కదా. మేము అందరికి ఇచ్చినాం. ఒకరిని చూసి కిట్ ఎక్కడిది? మా దగ్గర మిగిలిపోయిన సామాన్లు